హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాటర్ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా ఉండడం ఎలా, తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా ఉండడం ఎలా అండ్ పరిసరాలకి మంచి చేయడం ఎలా. ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఇల్లు. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది మా ఇల్లు, మా ఇంటి దగ్గర ఉండే ఖాళీ ప్లేస్ ఇది. నేనేం చేశానంటే తక్కువ ఖర్చు, అంటే ఖర్చులో మిగిలిపోవాలని చెప్పేసి ఆడవాళ్ళకి ఖచ్చితంగా పూలు కావాలి. పూలదే ఖర్చు ఎక్కువ వస్తుంది. దానివల్ల మిగిలిన ప్లేస్లో ఏం చేసుకున్నా అంటే ఫస్ట్ కనకాంబరాలు చెట్లు పెట్టుకున్నా ఫ్రెండ్స్. కనకాంబరాలు భారీగానే ఇడుస్తుంది. కనకాంబరాలు పెట్టుకున్నాను ఇంటి దగ్గర. అండ్ ఈ ఆడవాళ్ళకి మళ్ళీ ఇష్టమైన ఏంటంటే గోరింటాకు. చూడండి, గోరింటాకు చెట్టు ఏ విధంగా పెరిగింది. ఓకే, గోరింటాకు చెట్టు కూడా ఆడవాళ్ళకి చాలా ఇష్టం. ఇది కూడా నెల నెల ఖర్చు తగ్గుతుంది అనుకో. ఈ కనకాంబరాలు పూల ఖర్చు తగ్గుతుంది. ఫస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి పెట్టుకున్నాము. నెక్స్ట్ మందారం చెట్టు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా పెరిగిపోయిందో. అలాగే ఇంట్లో తినడానికి పుదీనా కూడా వేసుకున్నాము. పుదీనా ఫ్రెండ్స్ అంటే మందు కొట్టని ఆర్గానిక్ పుదీనా. ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ మందు అయిపోయినాయి కాబట్టి మందు కొట్టుకోకున్నట్ల ఆర్గానిక్లో పండించి తినడం మంచిదని చెప్పి, ఆరోగ్యానికి మంచిదే కదా అని చెప్పేసి జామ చెట్టు పెంచాము. జామకాయలు కూడా కాసినాయి, పెద్దవైతున్నాయి అప్పుడే జామకాయలు కూడా. ఇంకోటి ఏమంటే వితౌట్ మందు కొట్టలే ఫ్రెండ్స్, ఆర్గానిక్లో పండించుకుంటున్నాం. ఇంటి దగ్గర ప్లేస్ ఉంది కాబట్టి. ఫ్రెండ్స్ మల్లెపూలు చెట్లు పెట్టుకున్నాం ఇంటికాడ. కాసినాయి ఫ్రెండ్స్ అప్పుడే మల్లెపూల చెట్లు. మల్లెపూలు కాసినాయి ఫ్రెండ్స్. అవి చిన్న మల్లెపూల చెట్లు ఫ్రెండ్స్. చిన్న మల్లెపూలు పెట్టుకున్నాం. ఇది వచ్చేసి సపోటా. ఇది కూడా ఆర్గానిక్ ఫ్రెండ్స్. ఇది కూడా పూత పూసింది. మొత్తం మందుతో లేకుండా తినాలని చెప్పేసి ఆర్గానిక్. మెయిన్ పూలు, ఆడవాళ్ళకి పూలు ఖర్చు ఉండకూడదు. అది కూడా ఒక రకంగా తగ్గినట్లే కదా ఫ్రెండ్స్. ఇంకోటి రోజా పువ్వు చెట్టు పెట్టుకున్నాము. రోజా పువ్వు, ఇంకోటి ముద్ద మందారం. అంటే డబ్బులు తగ్గాలని కాదు. ఇంకోటి కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్, ఎంత ఎత్తైంది చూడండి. కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్ అంటే ఇంటి ముందు పెట్టకూడదు అంటారు. నేనైతే నమ్మల్ని. ఇంకోటి ఏమంటే ఆర్గానిక్లో పండిస్తున్నాం కదా, తినడానికి ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి ఎంత ఎత్తి పెరిగింది చూడండి. మొత్తం ఆర్గానిక్ అయితే ముందు కొట్టలే కాబట్టి కొంచెం ముందు కొట్టడం అయితే ఆరోగ్యానికి మంచిదే కదా. దానికే చెప్పి తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా ఉండడం వల్ల చిన్న మల్లెపూలు ఫ్రెండ్స్. మొత్తానికి చివరిలో ప్రకృతికి మంచి చేసింది ఏమవుతుంది అని చెప్పాను కదా. ప్రకృతికి మంచి చేసే ఉపాయం కూడా ఉంటుందని చెప్పాను కదా. అదే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మధ్యలో మహాగని చెట్లు పెట్టాను ఫ్రెండ్స్. మధ్యలో మహాగని. ఈ చెట్లు పెట్టడానికి కారణం ఏమంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుందని చెప్పేసి. ఇంకోటి ఎండలు చూస్తే భారీగా పెరిగిపోయినాయి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఎండలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చెట్లు కొంచెం పెద్దవైతే నీడ ఇస్తుంది, ప్లస్ మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ప్లస్ ఈ పూల చెట్లు అయితే అంటే అడలకలు తగ్గిస్తుంది. ఇంకోటి ఏమంటే ఆర్గానిక్ పండ్లు, అంటే తినడానికి మందు కొట్టుకోకుండా పండ్లు దొరుకుతాయని మెయిన్ ఉద్దేశం ఫ్రెండ్స్. ఎండాకాలం చల్లగా ఉంటుందని చెప్పి తినడానికి మంచి ఫుడ్. అంటే ఇప్పుడు కూరగాయలు అట్లా కూడా పండించుకుందాం అనుకున్నాం, మందు కొట్టుకోకుండా అట్లా ఆర్గానిక్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో పట్టణాల్లో అయితే కుదరదు, పల్లెటూరులో ప్లేస్ ఉంటుంది కాబట్టి మన వంతు
అంటే మీరు ఏమైనా అనుకోండి, ఎండకి కానీ ఎండకు కానీ లేదా ఫ్రూట్స్ కానీ, అంటే ప్లేస్ ఉంది కాబట్టి మంచి ఆక్సిజన్ ఇచ్చినట్లు ఉంటుంది. ప్లస్ మనకి ఎండ నుంచి తప్పించినట్లు ఉంటుంది. ఎండాకాలం దాని కింద కూర్చుంటే చల్లగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పండ్ల చెట్లు అయితే మనకు పండ్లు ఇస్తాయి. ప్లేస్ ఉంటే అంటే మందు కొట్టకుండా మందు లేని ఆహారం తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఇంటి దగ్గర ఆక్సిజన్ బాగా వస్తుంది, మందు లేని ఆహారము దొరుకుతుంది. సో అప్పుడు ఖర్చు తక్కువ అవుతుంది, హెల్త్ బాగుంటుంది. ఇంకోటి అంటే ప్రకృతికి ఆక్సిజన్ ఇచ్చిన ఫలితం కూడా మనకు దక్కుతుంది. సో ప్లీజ్ ఛానల్ నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ మై ఛానల్. నచ్చితేనే చేయండి, నచ్చకపోతే చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.